రైతుకు సమాధానం చెప్పాలి. ఈపీఓ సమాధానం చెప్పాలి. ఈపీఓ సమాధానం చెప్పాలి. ఈపీఓ సమాధానం చెప్పాలి. ఈపీఓ సమాధానం చెప్పాలి. పంచాయతీ సర్పంచ్ చెక్కు వెంటనే పునరుద్ధరించాలి. రాయదుర్గం సర్పంచ్ చెక్కు పునరుద్ధరించాలి. సర్పంచ్ వ్యక్తి నిన్నాడాలి. నిర్లక్ష్యమా అంగీకారణాలతో చెక్కు పునరుద్ధరించాలి. అంగీకారణంతో చెక్కు పునరుద్ధరించాలి. తీసుకొస్తే మీ ఆఫీసులో మేము సబ్మిట్ చేస్తే దానికి సమాధానం మీకు ఇచ్చింది సంతృప్తికరంగా ఉందా, సంతృప్తికరంగా లేదా, ఇంకే అబ్జెక్షన్ మీరు మాకు రిటర్న్ ఇవ్వాలి కదా. మీరు చదువుకున్నారు, మేము చదువుకున్నాము, చట్టం మీకు తెలుసు కదా. మాకు జిల్లా అధికారి, మీరు జిల్లా అధికారి ఏం చేయాలా? మేము సంజాయిస్తే సంజాయిషి కరెక్టో కాదు మీ సమాధానం చెప్పాలి. ఎందుకు ఇవ్వలేదు మీరు? చట్టం అంటే మీకు చట్టం లెక్కలేదా మీకు? దానికి సమాధానం చెప్పండి. ఎందుకు మీరు సంజాయిషికి మా సమాధానం ఇవ్వలేదు? మీరు మేము ఇచ్చి సంజాయిషి సంతృప్తికరంగా ఉందా, సంతృప్తికరంగా లేదు, ఎందుకు మీరు సమాధానం మాకు చెప్పలేదు? అది చెప్పాలి. ఆగండి. సంతృప్తికరంగా లేకపోతే మీరు ఒక 5 అంశాలు ఇచ్చారు, ఫలానా అంశం సంతృప్తికరంగా లేదు, నన్ను చేసి తిరిగి విప్పలు ఇవ్వాలి కదా సార్. చట్ట ప్రకారం అదే కదా పద్ధతి. చట్టం ఇచ్చే అర్థం కాదా? ఏం చెప్పారు? ఏం రాశారు? అవును, సర్పంచ్ ఆయనే చేస్తుంటారు. ఉన్నట్టు ఇంత రెగ్యులర్ చేస్తారు. ట్రైబల్ అంటే మీకు 450 పంచాయతీలు ఉన్న సుమారుగా మీ పరిధిలో ఎంతమందిని మీరు చెక్ రద్దు చేశారు? మీకు ఎన్ని ఆధారాలు ఇచ్చాం? ఒక్కరి మీద యాక్షన్ లేదు. గిరిజన సర్పంచ్ మీద మాత్రం మీరు యాక్షన్ తీసుకుంటారు. మీకు మానవత్వం ఉండాలి కదా సార్. ఆయన గిరిజన నాయకుడు, గిరిజన సర్పంచ్, మీరు ఏంటి? మీరు కనీసం కామన్ సెన్స్ ఆలోచించారు అధికారులు. నిజమేనండి. కాదండి ఒకసారి గిరిజన గారు ఏమండి అంటే 3 రోజులు టైం ఇచ్చారు అంటే 15 తేదీన, అంటే ఇప్పుడు 18 తేదీకి మేము సమాధానం ఏం చెప్పాలి. కానీ మీరు ఏం చేశారు? సెప్టెంబర్ 17 తేదీకే చెక్ పవర్ రద్దు చేస్తున్నట్టు ప్రకటన చేశారు. అంటే మీరు మీకు మీరే సమాధానం చెప్పుకుంటారు, మీకు మీరే చెక్ పవర్ రద్దు చేస్తారా? కాపాడుకున్న మా ఆర్గనైజేషన్ ప్రెస్టేజ్ సార్. ఇది మా ఆర్గనైజేషన్ ప్రెస్టేజ్ సార్. మేము 10 మంది ఆ పంచాయతీ ఏర్పడమే మా వల్ల ఏర్పడింది. అది గిరిజనులతో మీరు వేరే నాన్ ట్రైబ్తో ఉంటే ట్రైబ్స్ నష్టం జరుగుతుంది. మీరు పంచాయతీకి ప్రత్యేకంగా ఏర్పాటు చేయమని మీలాంటి అధికారులు కోరితే పంచాయతీ ట్రైబల్ పంచాయతీ అయింది. ఆ ట్రైబల్ డెవలప్మెంట్ యాక్ట్ ఇచ్చారు. ప్రజలంతా వచ్చి మీకు చెప్తున్నారు. ఇలాంటప్పుడు ఆ చెక్ పవర్ తీసేసి మా ఆర్గనైజేషన్ ప్రెస్టేజ్ డ్యామేజ్ చేయకూడదు, ఆ పర్సనల్గా ఆయన క్యారెక్టర్ డ్యామేజ్ చేయకూడదు. తప్పు చెప్పండి. ఫలానా తప్పు జరిగిందంటే దాన్ని సరి చేసుకుంటారు. తప్పే ఉంది. మీరు తండ్రిలాంటి మీరే చెప్పాలి. అది చెప్పండి సార్. ఏం చేస్తారు? 1 రోజులు అన్నారు, చెప్పండి. ఏమండి ఈ నంబర్ బిల్లు పెట్టాము, ఇప్పుడు డిసెంబర్ 15 పరిస్థితి అడగండి. మ్యాపింగ్ అయింది అడగండి ఒకసారి. గిరిజన పంచాయతీ మీద వివక్ష చూపిస్తున్నారు. మీరు చెప్పారు పునరుద్ధరించిన ప్రకటిస్తే తప్ప ఎక్కడి నుంచి వెళ్ళాము. ఏం చేసుకోండి. మీరు వెళ్ళరు, మేము వెళ్ళం. మీరు అధికారులతో మాట చెప్పండి. మీరు చేసింది ఇల్లీగల్ 18వ తారీఖు వరకు మాకు సంజయ్ ఇచ్చుకునే అవకాశం ఉంటే 17వ తారీఖు మీరు ఎలా చేస్తారు? చెక్ పవర్ సస్పెండ్ చేస్తారు. అది మీరు పద్ధత చెప్పండి. సమాధానం మీరు మానవతా మీరు వైలేషన్ జరిగింది అనుకోండి, రికవరీ రాయండి. ఏ గ్రౌండ్ రికవరీ వచ్చి మేము ఛాలెంజ్ చేసుకుంటాం. రికవరీ రాయండి. తప్పు జరిగితే నోటీస్ ఎవరు? అందులో ఏమండి వాస్తవానికి ఒక విషయం చెప్తున్నాను. పంచాయతీ సెక్యూరిటీ సర్పంచ్ భార్యపత సంబంధం రాజకీయ కక్ష సాధింపగానే మీరు నా చెక్ పవర్ రద్దు చేసి ఛాలెంజ్ చేస్తారు. మీ సెక్రటరీ మీరు చేశారు యాక్షన్? సర్పంచ్ చెక్ పవర్ మీద వచ్చేస్తారా? దీనిని ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్తో పాటు ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. వాస్తవానికి సెప్టెంబర్ 15వ తారీఖున షోకాజ్ నోటీస్ ఇచ్చారు సర్పంచ్కి. 3 రోజుల సమయంలో సమాధానం చెప్పమని చెప్పారు.
కానీ 3 రోజుల సమయం అంటే 18వ తారీఖు వరకు సమయం ఉన్నప్పటికీ సెప్టెంబర్ 17వ తారీఖునే ఆయన చెక్ పవర్ రద్దు చేస్తున్నట్టు ఆ ఉత్తర్వులు మరలా వెలువడడం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే సంజాక్షిని కూడా తీసుకోవడానికి కూడా అధికారులు సిద్ధంగా లేరు. దీనికి రాజకీయ కారణాలే ఉన్నాయి. రాజకీయ ప్రలోభాలకు లొంగి జిల్లా పంచాయతీ అధికారులు అలాగే డివిజనల్ పంచాయతీ అధికారి వ్యవహరించారని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా పంచాయతీ సర్పంచ్ చెక్ పవర్ వెంటనే పునరుద్ధరించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే పంచాయతీ అభివృద్ధి 2021 నుంచి ఆ పంచాయతీలో కొత్తగా ఏర్పడిన పంచాయతీ, ఆ పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలు, ఇంటింటి కుళాయిలు అలాగే రోడ్లు కూడా లింక్ రోడ్లు కూడా వేయడం జరిగింది. అభివృద్ధి పదవులు నడుస్తున్న పంచాయతీని ఏదో రకంగా బదనాం చేయాలని, సర్పంచ్ని ఏదో రకంగా బదనాం చేయాలనే ఉద్దేశంతో అధికార కూటమి యొక్క నాయకుల యొక్క ప్రలోభాలకి ఒత్తిడికి లొంగి జిల్లా పంచాయతీ అధికారులు ఈ రకమైన చర్యలు తీసుకున్నారు. ఎట్టి పరిస్థితులు దీన్ని సహించేది లేదు. ఒక గిరిజన గ్రామ పంచాయతీ సర్పంచ్ పట్ల ఈ రకమైన వివక్షత ఉండడం సరైనది కాదని చెప్పి ఈరోజు డిపిఓ గారికి చెప్పడం జరిగింది. ఆయన వారం రోజుల్లో చెక్ పవర్ పునరుద్ధరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అందువల్ల ఈరోజు ఆందోళన విరమిస్తున్నాము. వారం రోజుల్లో రావికోన పంచాయతీ సర్పంచ్ యొక్క చెక్ పవర్ను పునరుద్ధరించి అభివృద్ధి కార్యక్రమాలకు దోహదపడకపోతే ఖచ్చితంగా పంచాయతీ ప్రజలంతా కూడా వచ్చి ఇక్కడ మరలా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిక తెలియజేస్తున్నాం. మీరే కాబట్టి మీరు చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ని పెట్టి ఇప్పుడు మా ఆర్గనైజేషన్ క్యారెక్టర్ మీరు డ్యామేజ్, అది మా బాధ అది. ఈరోజు సిపిఎం పార్టీ వాళ్ళంటే డబ్బులు తినేసినారు సార్, నిరూపించమనండి. ఎవరినైనా అంత దమ్ముందా? మీరే మా మీద బ్లేమ్ చేశారు, మీరే మా మీద మా క్యారెక్టర్ మీద కొట్టారు. కాబట్టి అయితే లీగల్గా మాకు చట్టం పద్ధతి తెలుసు. మీరు ఇచ్చిన షోకాజ్ నోటీసు సస్పెన్షన్ ఉందా చెప్పారు, దాని మీద లీగల్గా ప్రొసీడ్ అయితే ఫస్ట్ ఎఫెక్ట్ అయింది మీరే. మేము ఎంప్లాయీస్ ఉద్యోగుల పక్షాన్ని ఉండేవాళ్ళం, మేము ఎప్పుడు కూడా ఒక ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కాబట్టి ఈరోజు మేమంటే మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. చెక్ పవర్ పునరుద్ధరించి మీరు ఒక్క మాట చెప్పండి, మేము ఇప్పుడు వెళ్ళిపోతాం. చెక్ పవర్ వారం రోజులు పునరుద్ధరిస్తామని చెప్పండి సార్. ప్రశ్న ముందు చెప్పండి, మీరు చేయండి. పార్టీలు కొత్తగా ఇందులో పంచాయతీ అధికారులు వైద్యులు వెన్నాడాలి, అధికార పక్షాలు పంచాయతీ అధికారులు వెన్నాడాలి, వెంటనే ఇవ్వాలి, చెక్ పవర్ వెంటనే ఇవ్వాలి, రాజకీయ కారణాలతో చెక్ పవర్ వెంటనే పునరుద్ధరించాలి. డిపిఓ బయటకు సమాధానం చెప్పాలి, డిపిఓ సమాధానం చెప్పాలి, డిపిఓ సమాధానం చెప్పాలి, డిపిఓ సమాధానం చెప్పాలి, డిపిఓ సమాధానం చెప్పాలి. పంచాయతీ సర్పంచ్ చెక్ పవర్ వెంటనే పునరుద్ధరించాలి. దాడి ఆపాలి, సాధు పాపాలి, సాధు పాపాలి, సమాధానం చెప్పాలి, రావికోన పంచాయతీ సర్పంచ్ చెక్ పవర్ వెంటనే ఇవ్వాలి. లేకపోతే మరుసటి రోజు వచ్చి మొత్తం పంచాయతీ ప్రజలు వచ్చి ఇక్కడ కూర్చోండి. ఏమైనా మాకు అవసరం మీరే బాధ్యులు, మేము కాదు అప్పుడు మీరే బాధ్యులు. మా పంచాయతీ జరగాలను ఎందుకంటే డిఎల్ఓ రిపోర్ట్ మీద మేము చెక్ పవర్ తీసాము. మేము రిపోర్ట్ ఒకసారి మీరు సజెషన్ చూసి వెంటనే మీకు చెప్తాం. 1 వీక్లో డెఫినెట్లీ అక్కడ అందులో ఎటువంటి టెక్నికల్ రీజన్స్ ఉన్నారంటే దానికి మరి డైరెక్షన్ ఇచ్చి మేము పునరుద్ధరిస్తాము. అదే కావాలి. ఇది టెక్నికల్ ఇష్యూస్ ఉండి అంటే డైరెక్ట్లీ ఎక్కడ మిస్అప్రోప్రియేషన్ జరగలేదని నిర్ధారణ అయితే డెఫినెట్లీ నేను 1 వీక్లో చెక్ పవర్ ఇచ్చేస్తాను. ఓన్లీ డిఎల్ఓ రిపోర్ట్ బేస్ చేసుకుని నేను చెక్ పవర్ తీస్తాను. ఇష్యూస్ జరిగింది తప్ప నేను చెక్ పవర్ ఇస్తాం. మేము రికార్డ్ వెరిఫై చేసి మిమ్మల్ని సర్పంచ్ గారు కూడా పిలుస్తాం. ఇదేంటి ఇవి ఉన్నాయి ఇది చెప్తాం. ఒకప్పుడు నిజంగా డీవియేషన్స్ ఏమి ఉంటాయి, లేదంటే డెఫినెట్లీ చెక్ పవర్ పునరుద్ధరిస్తాం 1 వీక్. అందులో ఇక్కడ ఇందులో ఎటువంటి ప్రలోభాలు లేవు, ఏ పొలిటికల్ ప్రెజర్ లేదు. ఓన్లీ డిఎల్ఓ రిపోర్ట్ బేస్ చేసుకుని మేము చెక్ పవర్ తీయడం జరిగింది. సార్ మీ అంటే ఇంకోలా కాదు, ఇప్పుడు రాజకీయ ఒత్తిడి లేకపోతే ఒకసారి వినండి, రాజకీయ ఒత్తిడే లేకపోతే అవునండి. ఇప్పుడు నా చెక్ పవర్ రద్దు చేసిన తర్వాత ఇంకోటికి డిప్యూటీ ఎంపీగా ఇచ్చామని మీరే చెప్పారు. నేను చాలాసార్లు ఆఫీస్కి వచ్చాను, ఏవో కలిశాను, ఇచ్చామన్నారు. అతని మ్యాపింగ్ ఇప్పుడు అనుకుంటూ అగ్రీమెంట్ ఇప్పుడు స్లీపర్ ఉన్నారు, ఆ పంచాయతీలో ఒక వర్కర్ ఉన్నారు, ఆ వర్కర్ జీతం పెడితే పడలేదు. అంటే వాస్తవానికి మీరు మ్యాపింగ్స్ ఎవరికి చేయలేదు, అంటే కావాలని చెప్పేసి మీరు చేయకపోవడం వల్ల ఈరోజు జరిగింది. సార్ మీరని కాదు, డిపార్ట్మెంట్లో మీ కింద స్థాయి వాళ్ళని పొరపాటు జరిగి ఉండొచ్చు. పొరపాటు జరిగిందో లేదా మోటివేషనో ఇతరులతో